శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న సిపిఐ జిల్లా స్థాయి శిక్షణా తరగతుల్లో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల హామీల అమలు తీరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు గాలి కొదిలేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని మరింత అప్పులో ఊబిలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మరి నువ్వు బాగా పరిపాలన చేయండి, మీకు ఎవరు అడ్డం వచ్చారు? మీకు ఎవరు అడ్డమే లేదు కదా. కానీ మీరేం పరిపాలన చేస్తూ ఉన్నారు? మీరంతా ప్రజా సమస్యలు పక్కన పెట్టి వేరు వేరు సమస్యలు మాట్లాడుతూ ఉంటారు. ఒక 3-4 నెలలు తిరుపతి లడ్డు గురించి మాట్లాడతారు, ఒక 2-3 నెలలు గొడ్డేల పార్టీ గురించి మాట్లాడతారు. అది వివేకానంద రెడ్డి ఎప్పుడైనా చనిపోయిండేది? వివేకానంద రెడ్డి 2014లో ఎన్నికల ముందు చనిపోయాడు. వివేకానంద రెడ్డి చనిపోయి ఇప్పటికీ 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళు చాలేదా?